మార్స్విల్ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం భారత భూగోళ శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన చాప్టర్ అయినటువంటి భారతదేశం నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చూస్తున్నాం. చూడండి, భారతదేశం నీటిపారుదల ప్రాజెక్టులు. అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఈరోజు మనకి. సో ఇందులో మొదటగా ఈ నీటిపారుదల అనగా ఏంటి అంటాడు. జస్ట్ నీటిపారుదల అంటే ఏంటి అంటే మొక్కలకు లేదా పంటలకు కృత్రిమంగా నీటి వసతులు కల్పించడాన్ని నీటిపారుదల అని పిలుస్తాం. చూడండి, సో పంటలకు కృత్రిమంగా నీటి వసతులు కల్పించడాన్ని నీటిపారుదల అని చెప్పి పిలుస్తున్నాం. మరి మన భారతదేశంలో నీటిపారుదల రకాలు మనకి ఏమున్నాయి? సో టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీటిపారుదల రకాలు ఎన్ని అంటే మనకు సాధారణంగా ప్రధానంగా 3 రకాలు ఉన్నాయి. చూడండి, సో నీటిపారుదల రకాలు మనకు 3 రకాలు ఉన్నాయి. సో ఇందులో మొదటిది మనం తీసుకున్నామంటే బావులు. ఇవి పురాతన కాలం నుంచి సాంప్రదాయబద్ధంగా మనం నిర్మించుకుంటున్నటువంటి నీటిపారుదల వసతుల్లో అతి పురాతనమైనదిగా కూడా దీన్ని పిలుచుకుంటున్నాం, బావులు తవ్వడం. చూడండి, మరి మన భారతదేశంలో బావుల ద్వారా సుమారు 62.4% నీటిపారుదల వసతులు కల్పిస్తున్నాం. చూడండి, అంటే దేశంలోని మొత్తం నీటిపారుదల వసతులలో 62.4% బావుల ద్వారా నీటిపారుదల వసతులు కల్పించగలుగుతూ ఉన్నాం. రైట్, మరి బావుల ద్వారా నీటిపారుదల వసతులను కల్పించడంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం. చూడండి, ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం బావుల ద్వారా నీటిపారుదల వసతులను కల్పించడంలో విస్తీర్ణం పరంగా ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. చూడండి, యూపీ నెంబర్ 1 యూపీ. ఈ బావులను తీసుకున్నప్పుడు అత్యధిక విస్తీర్ణంలో బావుల ద్వారా నీటిపారుదల వసతులను కల్పిస్తున్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అంటున్నాం. చూడండి, బట్ అత్యధిక శాతం బావుల ద్వారా నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం. చూడండి, పర్సంటేజ్ వైజ్ తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం ఏ రాష్ట్రం బావుల ద్వారా నీటిపారుదల వసతులను కల్పిస్తుంది అంటే మనకు గుజరాత్ రాష్ట్రం. చూడండి, గుజరాత్ శాతం పరంగా తీసుకుంటున్నాం. చూడండి, గుజరాత్ శాతం పరంగా మన భారతదేశంలో అధిక శాతం బావుల ద్వారా నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఏదంటే గుజరాత్. అధిక విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను బావుల ద్వారా కలిగిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అంటున్నాం. రైట్, ఇక్కడ మనకు బావులు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. బావులు మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మోటు బావులు అని పిలుస్తున్నాం. చూడండి, మోటు బావులు అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఈ మోటు బావులనే మనం సాధారణంగా దిగుడు బావులు అని చెప్పి కూడా పిలుస్తాం. దిగుడు బావులు లేదా మోటు బావులు అని చెప్పి పిలుస్తున్నాం. అంటే ఇదో ఈ టైప్లో స్టెప్స్ కలిగి ఉండి ఇక్కడ వెడల్పుగా లోతుగా తవ్వబడి ఉంటాయి. చూడండి, ఇక్కడ నుంచి మనకు ద్వారాలు ఉంటాయి ఇట్లా. సో స్టెప్స్ ఉండి కిందకి దిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. చూడండి లోపలికి. రైట్, ఇలాంటి వాటిని మోటు బావులు అని చెప్పి పిలుస్తున్నాం. స్టెప్స్ ఉండి ఆ స్టెప్స్ ద్వారా కిందకి దిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో అక్కడేమో గుంతలాగా తవ్వి ఉంటారు, అక్కడ నీళ్లు ఉంటాయి. అలాంటి వాటిని మనం మరి మోటు బావులు మనం చూసినట్లయితే సాధారణంగా మోటు బావులు అధికంగా ఎక్కడ కనిపిస్తాయి మనకి అంటే మోటు బావులు అధికంగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి. చూడండి, ఉత్తర భారత్లో మనకు ఇవి అధికంగా ఉంటాయి. ఎందుకు ఉత్తర భారతదేశంలో మోటు బావులు అత్యధికంగా ఉంటాయంటే ఇవి ఎక్కువ లోతుకు తవ్వాల్సిన అవసరం ఉండదు, తవ్వలేరు కూడా ఎక్కువ లోతు. రైట్,
ఫర్దర్ గా మనం చూసినట్లయితే ఉత్తర భారతదేశంలో భూగర్భ జలాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఒక 5-6 మీటర్ల లోతుకు తవ్వంగానే అక్కడ నీళ్లు పెద్ద ఎత్తున ఉబికి వస్తుంటాయి. షూర్. బికాస్ ఆఫ్ ఏంటి కారణము అంటే ఉత్తర భారతదేశంలో జీవనదులు ఎక్కువగా ప్రవహిస్తుంటాయి. లైక్ గంగా, యమున మరియు రామ్ గంగా, ఇలా హిమాలయ నదులు ఎక్కువగా ప్రవహిస్తుంటాయి. ఆ హిమాలయ జీవనదులు ఆ ప్రాంతాల్లో ప్రవహించడం వలన అక్కడ భూగర్భ జలాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే నదుల్లో నీరు ఎక్కువ ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉండడం వల్ల ఆ నదుల్లోని నీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు విరివిగా లభిస్తూ ఉంటాయి. సో ఇలా జీవనదులు అధికంగా ప్రవహిస్తున్న ప్రాంతం కాబట్టి ఉత్తర భారతదేశంలో భూగర్భ జలాలు అధికంగా ఉంటాయి. ఆ భూగర్భ జలాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ ఉత్తర భారతదేశంలో కొంత లోతు వరకు తవ్వినా కూడా మనకు మోటు బావుల్లాగా కొంత లోతు వరకు తక్కువ లోతుకు తవ్వినా కూడా నీళ్లు ఉబికి బయటకు వచ్చి ఆ వ్యవసాయ ఉత్పత్తులకు లేదా వ్యవసాయానికి ఈ పంటలకు నీరు అందించేందుకు బాగా ఉపయోగపడుతున్నాయి. సో కాబట్టి ఉత్తర భారత్లో ఎక్కువగా ఉంటాయి. మరి మోటు బావుల ద్వారా అధిక విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఏది అంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్. చూడండి, మోటు బావుల ద్వారా అధిక విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ గొట్టపు బావులు చూడండి. రెండవది ట్యూబ్వెల్స్ అంటాం. గొట్టపు బావులు, ఈ గొట్టపు బావులు మనకు ఏదో ఈ టైప్ లో మనకు కనిపిస్తాయి. అత్యంత లోతుకుంటాయి, దిగడానికి వీలుగా లేకుండా ఇలా మనకు ఉండి ఆ లోపల మనకు నీళ్లు కనిపిస్తుంటాయి. చూడండి, ఈ టైప్ లో కనిపిస్తుంది. చాలా లోతుకు తవ్వబడి ఉంటాయి, చక్కగా చాలా లోతుకు గుండ్రంగా తవ్వబడి ఉంటాయి. చూడండి, ఈ ట్యూబ్ వెల్స్లలో ఇవి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఉంటాయి. బికాస్ ఆఫ్ ఏంటికి అంటే దక్షిణ భారతదేశం మొత్తం పీఠభూమి లాంటి ప్రాంతం. ఈ ప్రాంతాల్లో జీవనదులు ఉండవు కాబట్టి ఈ లోపల పొరల్లో అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఏర్పడి ఉంటాయి. కాబట్టి భూమి లోపల పొరల్లో ఎక్కువ లోతుకు తవ్వితేనే మనకు నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఎక్కువ లోతుకు తవ్వితేనే నీళ్ళు వచ్చేదానికి మనకు అవకాశం ఉంటుంది. సో అందుకంటే మన ప్రాంతంలో జీవనదులు ఉండవు కాబట్టి భూగర్భ జలాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. సో భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి లోపలికి తవ్వితేనే మనకు నీళ్లు లభించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ దక్షిణ భారతదేశంలో ఈ గొట్టపు బావులు మనకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్. మరి దక్షిణ భారతదేశంలో కాకుండా ఓవరాల్ గా ఇండియాలో గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల వసతులను అధికంగా కలిగిన రాష్ట్రం ఏది అంటాడు. సో ఈ గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల వసతులను అధికంగా కలిగిన రాష్ట్రం ఏదంటే మనకి తమిళనాడు రాష్ట్రం. చూడండి, గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల వసతులను అధికంగా కలిగిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు అని చెప్పి పిలుస్తాం. సో ఇది బావులకు సంబంధించినటువంటి అంశాలు. చూడండి, నెక్స్ట్ బావుల తర్వాత మనం గనుక గమనించినట్లయితే బావుల తర్వాత ఇక రెండోది చూడండి, నీటిపారుదల వసతుల్లో రెండవ రకాన్ని మనం తీసుకుంటున్నాం. చూడండి, సెకండ్ వన్ మనం ఇక్కడ తీసుకుంటూ ఉన్నాం. ఏంటి రెండవది అని చెప్పి మనం గమనిస్తే కాలువలు. రెండవది కాలువలు. చూడండి, కాలువల ద్వారా మనం 24% నీటిపారుదల వసతులను కల్పిస్తున్నాం చూడండి భారతదేశంలో. సో దేశంలో అన్ని రకాల నీటిపారుదల వసతులు 100% అనుకుంటే అందులో 24% కాలువల ద్వారా నీటిపారుదల వసతులు మనం కల్పిస్తూ ఉన్నాం. రైట్. ఈ కాలువలు మనకు 2 రకాలు ఉంటాయి. చూడండి, కాలువలు మనకు 2 రకాలు అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఒకటి వరద కాలువలు. చూడండి, వరద కాలువలు అంటే ఇక్కడ ఒక నది ప్రవహిస్తుంది అనుకుందాం. ఇలా ఒక నది పోతూ ఉంటే ఈ నదిలో వరద వచ్చినప్పుడు ఈ నది నుంచి మనం ఏం చేస్తామంటే ఈ సైడ్కి కాలువలు తవ్వేస్తాం. చూడండి, ఆ నదిలో వరద ఉన్నన్ని రోజులు ఆ నీటిని డైవర్ట్ చేసి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. సో నదికి వరద వచ్చినప్పుడు మాత్రమే వీటిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి వరద వచ్చినప్పుడు మాత్రమే అక్కడ ఆ నీటిని డైవర్ట్ చేసి మనం వాటిని పంటలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాంటి వాటిని మనం వరద కాలువలు
అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. సో అంటే నదిలో వరద వచ్చినప్పుడు మాత్రమే మనం ఉపయోగించుకోవడానికి తవ్విన కాలువలు చూడండి. ఇక రెండోది జీవ కాలువలు అని పిలుస్తున్నాం చూడండి. జీవ కాలువలు పెరేనియల్ కెనాల్స్ అంటాం. జీవ కాలువలు అని చెప్పి పిలుస్తున్నాం. ఏంటి మరి ఇక్కడ జీవ కాలువలు అంటే, ఒక నది పైన మనం ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ ని కట్టినాం చూడండి. ఈ ప్రాజెక్ట్ ని కట్టడం ద్వారా ఇక్కడ పెద్ద మొత్తంలో మనం నీటిని నిల్వ ఉంచుతాం. ఆ పెద్ద మొత్తంలో నీటిని నిల్వ ఉంచి ఆ నీటిని కాలువల ద్వారా వివిధ ప్రాంతాలకు వివిధ అవసరాలకు మనం ఉపయోగించుకుంటూ ఉంటే అలాంటి కాలువలను మనం ఏమని పిలుస్తున్నామంటే జీవ కాలువలు. అంటే పెద్ద పెద్ద ఆనకట్టల ద్వారా నీటిని అధిక మొత్తంలో నిల్వ ఉంచి ఆ నీటిని పంట పొలాలకు తరలించేందుకు నిర్మించే కాలువలను మనం ఏమని పిలుస్తున్నామంటే జీవ కాలువలు. అంటే ఒక నది పైన ప్రాజెక్టులను కట్టి ఆ ప్రాజెక్టుల నుంచి తవ్వినటువంటి కాలువలను మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే జీవ కాలువలు అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. సో వరద కాలువలు ఒక రకం, జీవ కాలువలు ఒక రకం చూడండి. సో ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ఈ కాలువల్లో మనం చూసినట్లయితే చూడండి, మా భారతదేశంలో అతి పెద్ద కాలువ వ్యవస్థ ఏది అంటున్నాడు. కాలువ వ్యవస్థ భారతదేశంలో అతి పెద్ద కాలువ వ్యవస్థ ఏదంటే మనకు శారదా కాలువ వ్యవస్థ చూడండి. మా శారదా కాలువ వ్యవస్థ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. సో భారతదేశంలో అతిపెద్ద కాలువ వ్యవస్థ ఏదంటే శారదా కాలువ వ్యవస్థ. సుమారు 5495 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ వ్యవస్థ అభివృద్ధి చెంది ఉంచు. అంటే ప్రధాన కాలువ తక్కువే ఉంటుంది, ఒక 300-400 కిలోమీటర్లే. కానీ దానికి చిల్ల కాలువలు, ఇంకా పిల్ల కాలువలు, అవి ఇవి అన్ని కలిపితే 5495 కిలోమీటర్ల పొడవున ఇది ఏర్పడి ఉంచు. కాబట్టి భారతదేశంలో అతి పెద్ద కాలువ వ్యవస్థ ఏది అంటే మనకు శారదా కాలువ వ్యవస్థ. ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో శారదా నది పైన దీన్ని ఏర్పాటు చేసినట్టు చూడండి. ఉత్తరప్రదేశ్లో శారదా నది పైన శారదా బ్యారేజ్ నుంచి ఇది ప్రారంభం అవుతుంది చూడండి. సో ఉత్తరప్రదేశ్, బీహార్ రెండు రాష్ట్రాల్లో కొన్ని లక్షల ఎకరాలకు నీటిపారుదల వసతులను ఈ శారదా కాలువ ద్వారా మనం కల్పించగలుగుతూ ఉన్నాం చూడండి. సో భారతదేశంలో అతి పెద్ద కాలువ వ్యవస్థ ఏది అని క్వశ్చన్ అడిగినప్పుడు మనకు శారదా కాలువ. అతి పొడవైన కాలువ అంటే మనకు రాజస్థాన్ కాలువ. మా పొడవు వేరు, పెద్దది వేరు. పెద్దదంటే దాని పిల్ల కాలువలు, పెద్ద కాలువలు, అవి ఇవి అన్నీ కలిపి వాటి యొక్క మొత్తం లెంత్ తీసుకుంటే అది మనకు కాలువ వ్యవస్థ అవుతుంది. ఓన్లీ ప్రధాన కాలువని మాత్రమే లెంత్గా తీసుకున్నాం అనుకోండి, అది పొడవైన కాలువ అంటాం చూడండి. సో మన భారతదేశంలో పొడవైన కాలువ అంటే ఇందిరాగాంధీ కాలువ లేదా రాజస్థాన్ కాలువ. కానీ అతి పెద్ద కాలువ వ్యవస్థ ఏది అన్నాడు అనుకోండి, మనకి ఇక్కడ శారదా కాలువ వ్యవస్థ. శారదా కాలువ వ్యవస్థ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి చూడండి. మరి మన భారతదేశంలో కాలువల ద్వారా అధిక శాతం లేదా అధికంగా నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం చూడండి. కాలువల ద్వారా అధికంగా నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం. కాలువల ద్వారా అధికంగా నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ చూడండి. సో కాలువల ద్వారా అధికంగా నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ రెండోది మనం గమనిస్తే ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలువల ద్వారా అధిక శాతం చూడండి, అధిక శాతం నీటి పారుదల వసతులు కలిగిన రాష్ట్రం.
కాలువల ద్వారా అధిక శాతం నీటిపారుదల వసతులు కలిగిన రాష్ట్రం చూడండి. కాలువల ద్వారా అధిక శాతం నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఏది అంటే పంజాబ్. ఈ పంజాబ్ రాష్ట్రంలో అధిక శాతం నీటిపారుదల వసతులన్నీ కూడా మనకు కాలువల ద్వారానే నిర్వహించబడుతూ ఉన్నాయి చూడండి. మొత్తం కాలువల సిస్టమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్. సో శాతం పరంగా అయితే పంజాబ్ ఉంది, విస్తీర్ణం పరంగా అయితే ఉత్తరప్రదేశ్ కాలువల ద్వారా మొదటి స్థానంలో ఉన్నాయని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. సో నెక్స్ట్ కాలువల తర్వాత మూడవ నీటిపారుదల వ్యవస్థ ఏది అంటే మనకు చెరువులు చూడండి. చెరువులు అని చెప్పి చూస్తున్నాం. మూడవ నీటిపారుదల వ్యవస్థ మనకి ఏదంటే చెరువులు చూడండి. సో ఈ చెరువులను మనం తీసుకున్నట్లయితే మన భారతదేశంలో 2.6% మాత్రమే చెరువుల ద్వారా నీటిపారుదల వసతులు కల్పించబడుతున్నాయి. చూడు, జస్ట్ ఓన్లీ 2.6% మాత్రమే చెరువుల ద్వారా నీటిపారుదల వస్తుంది. మరి చెరువులు అధికంగా ఎక్కడ ఏర్పాటు చేయబడినవి అంటే ద్వీపకల్ప భారతదేశంలో, అందులో కూడా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో, అందులో కూడా దక్షిణ భారతదేశం అని గుర్తుపెట్టుకోండి. సో చెరువులు అధికంగా కలిగినటువంటి ప్రాంతం ఏదంటే దక్షిణ భారతదేశం. చూడండి, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశం చెరువుల ద్వారా అధిక శాతం నీటిపారుదల వసతులను కలిగి ఉంది. విస్తీర్ణం పరంగా కూడా అధికంగా ఉంటాయి. అలాగే చెరువులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదన్నా దక్షిణ భారతదేశమే. మరి ఎందుకు ఇక్కడ భూమి లోపలి పొరలన్నీ కూడా మనకు అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు లావా బయటకు వచ్చే క్రమంలో ఆ లోపలి పొరల్లో గ్రానైట్ రాళ్ళు ఏర్పడిపోయినాయి. చూడండి, ఆ గ్రానైట్ రాళ్ళు అంటే అగ్ని శిలలు మనకు భూమి లోపల పెద్ద మొత్తంలో విస్తరించింది. అగ్ని శిలలు ఏర్పడి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో చెరువులు తవ్వినప్పటికీ ఆ నీరు తొందరగా ఇంకిపోకుండా కాపాడగలుగుతున్నాయి అగ్నిశిలలు. చూడండి, అంటే భూమి లోపల ఉన్న ఈ శిలా నిర్మాణ వ్యవస్థ ఏదైతే ఉందో అది చెరువుల నిర్మాణానికి అత్యంత అనుకూలంగా ఉంది. సో అందుకే ఎప్పుడో క్రీస్తు పూర్వం నుంచే ఈ ప్రాంతంలో చెరువుల నిర్మాణం చేపట్టడం జరిగింది. రాక్షస గుళ్ళ సంస్కృతి కాలం నుంచే ఈ ప్రాంతంలో చెరువుల నిర్మాణం చేపట్టడం జరిగింది. సో కాబట్టి ఎక్కడన్నా క్వశ్చన్ అడగచ్చు, దక్షిణ భారతదేశంలో చెరువుల నిర్మాణానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆ భూమి లోపలి పొరల్లో ఉన్న గ్రానైట్ రాళ్ళ శిలా వ్యవస్థ కారణం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చూడమ్మా. సో రైట్, మరి ఇక్కడికి వస్తే భారతదేశంలో చెరువుల ద్వారా అధిక విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం చూడండి. చెరువుల ద్వారా అధిక విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం చూడండి. అధిక విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు రాష్ట్రం చూడండి. ఫస్ట్ ప్లేస్ తమిళనాడు, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం చూడండి. రైట్. అట్ ది సేమ్ టైం చెరువుల సంఖ్యను అధికంగా కలిగిన రాష్ట్రం ఏది అంటాడు. చెరువుల సంఖ్య. సో చెరువుల సంఖ్య అధికంగా కలిగిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ చూడండి. చెరువుల సంఖ్య అధికంగా కలిగిన రాష్ట్రం చూడండి. చెరువుల సంఖ్య అధికంగా కలిగిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. సుమారు 1,14,000 చెరువులు మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. తెలంగాణలో సుమారు 48,000 చెరువులు ఉంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1,14,000 చెరువులు మనకు కనిపిస్తున్నాయి చూడండి. సో దట్ ఈస్ రైట్. అలాగే అధిక శాతం చెరువుల ద్వారా నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం. అధిక శాతం
చెరువుల ద్వారా నీటిపారుదల వసతులు కలిగిన రాష్ట్రం. ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రమే. చూడమ్మా, శాతం పరంగాను విస్తీర్ణం పరంగాను చెరువుల ద్వారా అధిక నీటిపారుదల వసతులు కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే తమిళనాడే. అటు విస్తీర్ణం పరంగా తీసుకున్నా తమిళనాడే, శాతం పరంగా తీసుకున్నా కూడా తమిళనాడే మొదటి స్థానంలో ఉంది చెరువుల ద్వారా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చూడు, సో ఇవి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ముఖ్యమైన అంశాలు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి వస్తే నాలుగోది కూడా మనం చెప్పచ్చు ఏంటంటే ఇతరాలు. చూడమ్మా, ఇతర నీటిపారుదల వసతులు. ఇతర నీటిపారుదల వసతులు ఎంత శాతం ఆక్రమిస్తున్నాయి అని చెప్పి మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బోర్వెల్స్, భూమి లోపలికి బోర్లు కోసి ఆ బోర్లు వేసి బోర్ల ద్వారా మనం మోటార్ల ద్వారా నీటిని బయటికి లాగడం ఒకటైతే, సో దాన్ని ఉపయోగించి డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం, లేదా చిన్న చిన్న కుంటలు సరస్సులు నిర్మించుకొని అక్కడి నుంచి వర్షపు నీటితోటి ఈ చిన్న చిన్న కుంటలు సరస్సులు చూడండి, ఆ సరస్సుల ద్వారా కూడా నీటి పారుదల వసతులు కల్పించవచ్చు. ఇలా ఇతరాల ద్వారా తీసుకున్నప్పుడు మనకు ఎంత ఉంది అంటే చూడండి, ఫస్ట్ ఎంత 62.4, రెండోది 24%, మూడోది 2.6%, మొత్తం కలిపితే చూడండి 10, 8, 9, 8, 89% వచ్చింది మనకి. ఓవరాల్గా 3 బావులు ఇవి. మిగిలింది మనకి ఎంత ఉందంటే 11%. చూడండి, వీటి ద్వారా కలిగేది ఎంత అంటే 11%. ఆ రిమైనింగ్ మనకు ఇతరాల ద్వారా ఎంత కలుగుతుందంటే 11% కలుగుతుంది. చూడండి, సో ఇతర నీటిపారుదల వసతుల ద్వారా అధిక నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఏది అని చెప్పి మనం చూస్తే వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ప్లేస్లో ఉంచున్నాం. ఇతర మార్గాల ద్వారా నీటిపారుదల వసతులను అధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడు, సో ఇవి మనకు నీటిపారుదలలోని రకాలు, నీటిపారుదల వసతులలోని రకాలు. చూడండి, నీటిపారుదల వసతుల్లోని రకాలు. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్గా అన్ని కలిపి తీసుకుందాము. ఓవరాల్గా టోటల్ అన్ని మిక్స్ చేసి తీసుకుందాం. సో భారతదేశంలో అధిక విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం. అధిక విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం. చూడండి, కలిగిన రాష్ట్రం, అధిక విస్తీర్ణంలో నీటిపారుదల అన్ని రకాలు కలిపి తీసుకున్నప్పుడు మళ్ళీ ఉత్తరప్రదేశ్ వస్తుంది. చూడండి, భారతదేశంలో అధిక విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ రెండోది అధిక శాతం నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం. ఈ క్వశ్చన్ మనకి 2018లో అడిగినాడు. మా అధిక శాతం నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం, అధిక శాతం నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం మనకు పంజాబ్. చూడండి, వాళ్ళ మొత్తం వ్యవసాయ భూమిలో సుమారు 95% వీళ్ళు నీటిపారుదల వసతులను కలిగిన. చూడండి, అంటే పంజాబ్లో ఉన్న మొత్తం వ్యవసాయ భూమిలో సుమారు 95% వ్యవసాయ భూమికి నీటిపారుదల వసతులను వీళ్ళు కలిగి ఉన్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్కడి నుంచి వస్తే అత్యల్ప విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం.
ఏది అంటే మిజోరాం చూడండి. అత్యల్ప విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం మిజోరాం. నెక్స్ట్ ఓవరాల్గా అంతా కలిపి తీసుకుంటున్నాం. నెక్స్ట్ అత్యల్ప శాతం నీటిపారుదల వసతులు కలిగిన రాష్ట్రం చూడండి. అత్యల్ప శాతం ఇక్కడ మనకు అస్సాం రాష్ట్రం వస్తుంది చూడండి. అత్యల్ప శాతం నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం అస్సాం. అత్యల్ప విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం మిజోరాం. అత్యధిక శాతం వసతులను కలిగిన రాష్ట్రం ఏదంటే పంజాబ్. అత్యధిక విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ఇవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. అంటే నీటిపారుదల వసతులకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఓవరాల్ గా 3 రకాల నీటిపారుదల వసతులు ఉన్నాయి. అందులో కాలువలు, బావులు, చెరువులు. కాలువల ద్వారా అయితే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. బావుల ద్వారా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. చెరువుల ద్వారా తమిళనాడు మొదటి స్థానంలో ఉంటుంది. కానీ చెరువుల సంఖ్యను అధికంగా కలిగినది ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు అధిక విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. అధిక శాతం నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఏదంటే పంజాబ్. 2018లో ఈ క్వశ్చన్ మనకి ఏపీ కానిస్టేబుల్ దాంట్లో అడగటం జరిగింది. నెక్స్ట్ అత్యల్ప విస్తీర్ణంలో నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం మిజోరాం. అత్యల్ప శాతం నీటిపారుదల వసతులను కలిగిన రాష్ట్రం ఏదంటే అస్సాం అని చెప్పి పిలుస్తాం. సో ఇవి నీటిపారుదల వసతులకు సంబంధించినటువంటి అంశాలు చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వస్తే నీటిపారుదల వసతుల తర్వాత మన భారతదేశంలో నీటిపారుదలకు సంబంధించి ప్రాజెక్టులలోని రకాలు చూడండి. సో నిర్మాణం పరంగా ప్రాజెక్టులలోని రకాలు చూడండి. నిర్మాణం పరంగా ప్రాజెక్టులలోని రకాలు అని చెప్పి తెలుస్తున్నాం. సో నిర్మాణం పరంగా ప్రాజెక్టులలోని రకాలు ఏవి అనేది మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మనం క్లియర్ గా ఇక్కడ గమనించవచ్చు. సో ఇందులోనే ఫస్ట్ వన్ మనం తీసుకుంటున్నాం చెక్ డ్యామ్స్. చూడండి, ఫస్ట్ వన్ చెక్ డ్యామ్స్. నిర్మాణం పరంగా ప్రాజెక్టులలోని రకాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే చెక్ డ్యామ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, మరి ఏంటివి చెక్ డ్యామ్స్ అంటే చిన్న చిన్న నీటి ప్రవాహాలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న వాగులు, వంకలు, ఇవి వాటికి అడ్డంగా నిర్మించే ఆనకట్టలను మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే చెక్ డ్యామ్స్ అని పిలుస్తున్నాం. చూడండి, సో సింపుల్, ఒకటే డైలాగ్. చిన్న చిన్న నీటి ప్రవాహాలకు అడ్డంగా నిర్మించే నిర్మాణాలను చెక్ డ్యామ్స్ అని పిలుస్తున్నాం. మరి చెక్ డ్యామ్స్ వల్ల ఏంటి లాభం అంటాడు. సో చెక్ డ్యామ్ల నిర్మాణం ఎందుకు నిర్మిస్తున్నారు అంటే చూడండి మా ఫస్ట్ వన్ భూగర్భ జలాల పెంపు కోసం. సో ఒక ప్రాంతంలో భూగర్భ జలాల పెంపు కోసం ఇవి చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్పి చెప్తున్నాం. రెండోది క్రమక్షయ నివారణ కోసం. చూడండి, క్రమక్షయ నివారణ కొరకు అక్కడ చేపడుతూ ఉన్నాం. మూడోది పశువులకు వన్యప్రాణులకు త్రాగునీటి కోసం. దీంట్లో మనం నిర్మించడం జరుగుతుంది. చూడండి,
పశువులకు వన్యప్రాణులకు తాగునీటి వసతులను కల్పించడం కోసం కూడా దీన్ని మనం నిర్మిస్తూ ఉన్నాం చూడండి. ఇవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 అంశాలు చూడండి. 3 అంశాలు. నెక్స్ట్ రెండోది చెక్ డ్యామ్స్ తర్వాత కాఫర్ డ్యామ్స్ చూడండి. కాఫర్ డ్యామ్స్ నిర్మాణం పరంగా ప్రాజెక్టుల రకాల్లో చెక్ డ్యామ్స్ ఒకటైతే రెండోది కాఫర్ డ్యామ్స్. ఏంటి మరి కాఫర్ డ్యామ్స్ అంటే? కాపర్తో నిర్మించే వాటిని కాఫర్ డ్యామ్స్ అంటామా? అవి కాదు. ఇక్కడ కాఫర్ డ్యామ్ అంటే సింపుల్గా చెప్పాలంటే తాత్కాలిక మట్టి ఆనకట్టలను కాఫర్ డ్యామ్స్ అంటాం. తాత్కాలిక మట్టి ఆనకట్టలు. బట్ ఎందుకు చూడండి మా, ఇక్కడ ఒక ప్రధానమైన నది పోతూ ఉంది. ఈ నది పైన మనం ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించాలని అనుకున్నాం. ఇక్కడ మనం ప్రాజెక్ట్ నిర్మించాలని అనుకున్నాం. ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించాలంటే ఇక్కడ ఉన్న నీటిని ఫస్ట్ తీసేయాలి. అక్కడ నీటిని తీసేయాలంటే పైనుంచి వచ్చే నీటిని ఆ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాలి. మరి పైనుంచి వచ్చే నీటిని అడ్డుకోవాలంటే అక్కడ కట్టగట్టి ఏం చేయాలి? ఆ నీరు ఆగుతుంది, అక్కడ ఎక్కువ వస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఏం చేయాలి? డైవర్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పోస్తాం. చూడండి, కాలువను చిన్న కాలువలు తవ్వి ఇక్కడ పోస్తాం. మరి ఇక్కడ పోసినటువంటి అంటే ఇదో ఈ కాలువ ద్వారా ఇలా వచ్చి కింది భాగంలోకి వచ్చిన నీరు వెనక్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి మళ్ళీ ఆ వెనక్కి రాకుండా ఇక్కడ ఒక మట్టి కట్ట కడతాం. ఇలా ఒక ప్రధాన ఆనకట్టను నిర్మించేందుకు ఆ నది పైన ఆనకట్టను ఎక్కడైతే నిర్మిస్తున్నామో ఆ నిర్మాణ ప్రాంతానికి ఎగువన దిగువన మట్టి కట్టలు నిర్మించే అంటే తాత్కాలికంగా నిర్మించే మట్టి కట్టలను మనం ఏమని పిలుస్తున్నామంటే వీటినే కాఫర్ డ్యామ్స్ అని పిలుస్తున్నాం. చూడండి, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ అని చెప్పి వీటినే కాఫర్ డ్యామ్స్ అని పిలుస్తున్నాం. చూడండి, సో సింపుల్. ఏంటి మరి ఇక్కడ ప్రధాన ఆనకట్టను నిర్మించేందుకు ఆ ప్రధాన ఆనకట్ట నిర్మించే ప్రాంతానికి ఎగువన దిగువన నిర్మించేటువంటి తాత్కాలికమైనటువంటి మట్టి కట్టలను మనం ఏమని పిలుస్తున్నామంటే కాఫర్ డ్యామ్. సో నిర్మాణ ప్రాంతానికి పైభాగంలో నిర్మించేది ఏంటి? ఎగువ కాఫర్ డ్యామ్. నిర్మాణ ప్రాంతానికి దిగువ భాగంలో నిర్మించేది ఏంటి? దిగువ కాఫర్ డ్యామ్ అని చెప్పి పిలుస్తున్నాం. సో అంటే ప్రధాన ఆనకట్టను నిర్మించే ప్రాంతంలో ఉన్న నీటిని తోడేసేందుకు, అక్కడికి మళ్ళీ నీరు రాకుండా అడ్డుకునేందుకు, అక్కడ నిర్మాణాలు సజావుగా సాగేందుకోసం ఆ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఎగువన దిగువన నీటిని మళ్లిస్తూ తాత్కాలికంగా నిర్మించే మట్టి కట్టల్ని మనం ఏమని పిలుస్తున్నామంటే కాఫర్ డ్యామ్స్ అని పిలుస్తున్నాము. దట్ ఈస్ ఇంపార్టెంట్. చూడమ్మా, కాఫర్ డ్యామ్స్ అంటే తాత్కాలిక మట్టి కట్టలనే మనం ఈ విధంగా పిలుస్తున్నాం. చూడమ్మా, దట్స్ క్లియర్. ఓకే, నెక్స్ట్ మూడోది ఏంటి? సాడిల్ డ్యామ్స్. సాడిల్ డ్యామ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఏంటి ఇక్కడ మరి సాడిల్ డ్యామ్స్ అంటే? ఇప్పుడు ఈ భాగాన్ని మనం తీసుకున్నప్పుడు ఇది నదీ ప్రాంతం. చూడండి, ఇలా నదీ ప్రాంతం మనకు వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏడొక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. చూడండి, ఏడొక ప్రాజెక్ట్ నిర్మించినాం. ఈ ప్రాజెక్టు నిర్మించడం వలన ఈ నది లోపల చాలా ప్రాంతాల వరకు నీళ్లు పెద్ద మొత్తంలో నిల్వ ఉంటాయి. చూడండి, సాధారణంగా నది ప్రవహిస్తూ ఉంటే ఈ వెనుక ప్రాంతంలో ఉన్న ఈ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావు. మనం ఎప్పుడైతే ఇక్కడ ప్రాజెక్ట్ కడుతున్నామో అప్పుడు ఈ నదిలో పెద్ద ఎత్తున నీళ్లు నిలబడి ఆ నదిని దాటి ఆ నదికి ఇటువైపున ఉన్న ఈ లోతట్టు ప్రాంతాలను కూడా ముంచేస్తారు. చూడండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లోతట్టు ప్రాంతాలకు నీరు వెళ్లకుండా ఉండేందుకోసం ఇక్కడ తాత్కాలిక చూడండి ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ అంటే నదిలో నీరు ఆ లోతట్టు ప్రాంతానికి వెళ్లకుండా మనం ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టినాం. ఆ నిర్మాణాలనే మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే సాడిల్ డ్యామ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, రైట్. అలాగే ఇక్కడ పెద్ద మొత్తంలో నీటిని నిల్వ ఉంచిన తర్వాత నదికి వరద ఎక్కువ వచ్చినప్పుడు ఒక్కసారిగా డ్యామ్ యొక్క గేట్లు ఎత్తేస్తాం.
ఆ డ్యామ్ యొక్క గేట్లు ఎత్తేసినప్పుడు పెద్ద మొత్తంలో కిందకి నీరు వచ్చినప్పుడు ఆ డ్యామ్కు దిగువన కొన్ని లోతట్టు ప్రాంతాలు నదికి కొంత దూరంలో లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. సాధారణంగా నీళ్ళు వదిలితే దాని గుండా వెళ్ళిపోతాయి. కానీ ఒక్కసారిగా వదలంటే పెద్ద వరద వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ ప్రాంతాలకు నీళ్ళు వెళ్లకుండా ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే కొన్ని ఆనకట్టలు నిర్మించడం జరుగుతుంది, గోడలు కట్టడం జరుగుతుంది. ఇలా ప్రధాన ఆనకట్ట కారణంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా నిర్మించే నిర్మాణాలనే సాడిల్ డ్యామ్స్ అని పిలుస్తాం. చూడండి, అంటే నది పైన ప్రధాన ఆనకట్ట నిర్మించడం కారణంగా ఆ నదికి ఇరువైపులా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా కాపాడేందుకు నిర్మించే నిర్మాణాలనే సాడిల్ డ్యామ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, సో ఇవి మనకు సాడిల్ డ్యామ్స్ అంటే చూడండి. సో సింపుల్, నదిపై నిర్మించిన ప్రధాన ఆనకట్ట కారణంగా నదికి ఇరువైపులా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా నిర్మించే నిర్మాణాలను సాడిల్ డ్యామ్స్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ నాలుగోది ఏంటి అంటే ఆర్చ్ డ్యామ్స్. చూడండి, మనం ఆర్చ్ డ్యామ్స్ అని పిలుస్తున్నాం. చూడండి, ఆర్చ్ డ్యామ్స్ ఏంటి మరి? ఇక్కడ ఆర్చ్ డ్యామ్స్ అంటే వి ఆకారపు లోయలను ఏర్పాటు చేసిన నదిపై లోయలు ఏర్పాటు చేసిన నదిపైన ఇలా వంకరగా నిర్మించే నిర్మాణాలను మనం ఏమని పిలుస్తున్నామంటే ఆర్చ్ డ్యామ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. ఒక నది పైన వి ఆకారంలో లోయ ఏర్పడిన ప్రాంతంలో ఇలా రౌండ్ షేప్లో కొద్దిగా వంకర ఆకారంలో లేదా అర్ధచంద్రాకారంలో నిర్మించే నిర్మాణాలను లేదా డ్యామ్లను మనం ఏమని పిలుస్తున్నామంటే ఆర్చ్ డ్యామ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చెప్పుకున్నట్లయితే చూడండి, దీనికి ఆర్చ్ డ్యామ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే ఇడుక్కి డ్యామ్ కేరళలో పెరియార్ నదిపై ఉంటుంది. చూడండి, కేరళలో పెరియార్ నది పైన మనకు కనిపిస్తుంది. రైట్, ఇది దేశంలోనే అత్యంత కర్వ్డ్ డ్యామ్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, మోస్ట్ కర్వ్డ్ డ్యామ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత వంపు కలిగిన డ్యామ్ ఏదంటే ఇదే, అత్యంత వంపు కలిగిన డ్యామ్. చూడండి, సో భారతదేశంలో అత్యంత వంపు కలిగిన డ్యామ్ ఏదంటే మనకి ఇడుక్కి డ్యామ్, కేరళలో పెరియార్ నదిపై ఉంటుంది. సో ఇలా వంపుగా వి ఆకారపు లోయల పైన నిర్మించబడినటువంటి డ్యామ్లనే ఆర్చ్ డ్యామ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. మన భారతదేశంలో ఆర్చ్ డ్యామ్ కి ఎగ్జాంపుల్ ఏదంటే ఇడుక్కి డ్యామ్. చూడండి, ఆర్చ్ డ్యామ్ కి ఎగ్జాంపుల్ ఏదంటే ఇడుక్కి డ్యామ్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే గ్రావిటీ డ్యామ్ అని పిలుస్తున్నాం. చూడండి, గ్రావిటీ డ్యామ్. ఫిఫ్త్ వన్ ఏంటంటే గ్రావిటీ డ్యామ్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, మరి ఏంటి ఇక్కడ గ్రావిటీ డ్యామ్ అంటే మామూలుగా గ్రావిటీని తెలుగులో గురుత్వాకర్షణ అని పిలుస్తాం. మరి అత్యంత ఎత్తుకు నిర్మించినప్పుడు ఆ ఎత్తుకు నీళ్లు నిలబడతాయి. 40 మీటర్లో 50 మీటర్లో ఎత్తుకు నీళ్లు నిలబడతాయి. అప్పుడు మనం ఊరిక గేట్లు ఎత్తుతోనే మిగతా ప్రాంతాలకు నీటిని సరఫరా చేయొచ్చు. ఇలా ఒక నది పైన అత్యంత లోతైన పునాదులతో అత్యంత ఎత్తుకు భారీ కాంక్రీటును ఉపయోగించి నిర్మించే నిర్మాణాలను మనం గ్రావిటీ డ్యామ్స్ అని పిలుస్తున్నాం. చూడండి, అత్యంత లోతైన పునాదులతో
అత్యంత ఎత్తుకు అత్యంత ఎత్తుకు నిర్మించే నిర్మాణాలను మనం ఏమని పిలుస్తున్నామంటే గ్రావిటీ డ్యామ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు భారతదేశంలో అతిపెద్ద గ్రావిటీ డ్యాములు ఏవి అంటే ఒకటి మన నాగార్జున సాగర్ చూడండి, ఇది ఒక గ్రావిటీ డ్యామ్ నాగార్జున సాగర్. అలాగే రెండోది మనం తీసుకుంటే బాక్రా నంగల్ ఇది కూడా ఒక గ్రావిటీ డ్యామ్. అలాగే మూడోది సర్దార్ సరోవర్ ఇది కూడా మన భారతదేశంలో అత్యంత పెద్ద గ్రావిటీ డ్యామ్ అని చెప్పి పిలుస్తుంది. ఇలా అత్యంత ఎత్తుకు నిర్మించే నిర్మాణాలను గ్రావిటీ డ్యామ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. సో వీటి ద్వారా అంటే లోతైన పునాదులతో అత్యంత ఎత్తుకు భారీ కాంక్రీట్, మరి అంత ఎత్తుకు నిర్మించాలంటే కాంక్రీట్ కాకుండా వేరేది ఉపయోగిస్తే ఉండగలుగుతుందా? ఉండలేదు, కొట్టుకోబోతుంది. చూడు దట్స్ సో అత్యంత లోతైన పునాదులతో అత్యంత ఎత్తుకు నిర్మించే నిర్మాణాలని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే గ్రావిటీ డ్యామ్స్. ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్, బాక్రా నంగల్, సర్దార్ సరోవర్ గుజరాత్లో ఉంటుంది, బాక్రా నంగల్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, నాగార్జున సాగర్ ఏపీ తెలంగాణలో ఉంటుంది. దట్స్ క్లియర్. ఓకే, నెక్స్ట్ 6వ అంశం ఏమిటి? 6th వన్ మనకి ఏముంది అని చెప్పి మనం చూస్తే 6వది ఏంటి అని చెప్పి చూస్తే ఎంబాంక్మెంట్ డ్యామ్స్. ఆర్ ఎర్త్ ఫిల్ డ్యామ్ చూడండి, ఎంబాంక్మెంట్ డ్యామ్ ఆర్ ఎర్త్ ఫిల్ డ్యామ్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడు దీన్నే రాక్ ఫిల్ డ్యామ్ అని కూడా పిలుస్తారు. అట్ ది సేమ్ టైం ఆస్పేట్ డ్యామ్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఆస్పేట్ ఆర్ కాస్పేట్ ఇన్ని పేర్లతో దీంట్ని పిలుస్తున్నాం. చూడండి ఆస్పేట్ ఆర్ కాస్పేట్ ఆర్ రాక్ ఫిల్ ఆర్ ఎర్త్ ఫిల్ ఆర్ ఎంబాంక్మెంట్ డ్యామ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి మరి ఏంటి ఇక్కడ ఎంబాంక్మెంట్ ఆర్ ఎర్త్ ఫిల్ డ్యామ్ అంటే క్లియర్. చూడండి ఏదైనా రెండు కొండల మధ్యన నది ప్రవహిస్తుంది అనుకుందాం. ఈ రెండు కొండల మధ్యన నది ప్రవహించేటప్పుడు ఆ మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ను ఫిల్ చేస్తూ ఇక్కడ నిర్మిస్తున్న నిర్మాణాలను మనం ఏమని పిలుస్తున్నామంటే ఎంబాంక్మెంట్ డ్యామ్స్ అంటున్నాం. లేదా రెండు పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్య ఉన్న చూడండి ఇక్కడ ఒక బండరాయి ఉంది, ఇక్కడ ఒక బండరాయి ఉంది, స్టోన్స్. ఈ రెండు బండరాళ్ళ మధ్యన నది ప్రవహిస్తున్నప్పుడు ఆ నదికి అడ్డంగా ఈ రెండు బండరాళ్ళ మధ్య ఉన్న ఖాళీని పూరిస్తూ నిర్మించిన నిర్మాణాలను మనం ఏమని పిలుస్తున్నామంటే ఎంబాంక్మెంట్ ఆర్ ఎర్త్ ఫిల్ ఆర్ రాక్ ఫిల్ ఆర్ ఆస్పేట్, కాస్పేట్ ఎన్ని రకాల పేర్లతో దీనిని పిలుస్తున్నాం. చూడండి అంటే రెండు కొండల మధ్యన లేదా రెండు బండరాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఖాళీని పూరిస్తూ నిర్మించిన నిర్మాణాలను ఎర్త్ ఫిల్ ఆర్ రాక్ ఫిల్ అని చెప్పి పిలుస్తున్నాం. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఏంటంటే మన శ్రీశైలం డ్యామ్ చూడండి. ఈ శ్రీశైలం డ్యామ్ రెండు కొండల మధ్య మనకు నిర్మించబడింది. చూడండి రెండు కొండల మధ్య నిర్మించబడింది. అలాగే మనకు పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బియాస్ డ్యామ్ కూడా దీనికి సంబంధించింది. చూడండి ఇలాంటిదే ఎంబాంక్మెంట్ ఆర్ ఎర్త్ ఫిల్ డ్యామ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇలా రెండు కొండల మధ్యన లేదా రెండు పర్వతాల మధ్యన లేదా రెండు బండరాళ్ళ మధ్యన ఉన్నటువంటి గ్యాప్ ను ఫిల్ చేస్తూ నిర్మించిన నిర్మాణాలను మనం ఏమని పిలుస్తున్నామంటే ఈ విధంగా పిలుస్తూ ఉన్నాం. చూడండి సో నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చినట్లయితే ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మనకు అంటే చూడండి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏపీలోని విజయనగరం జిల్లాలో
లాంగుల్యా నది ఉపనది అయినటువంటి జంజావతి నది పైన చూడండి. జంజావతి నదిపై జంజావతి రబ్బరు డ్యామ్ ను నిర్మించారు. జంజావతి రబ్బరు డ్యామ్. సో జంజావతి రబ్బరు డ్యామ్ ను 2006లో నిర్మించినారు చూడండి. 2006లో నిర్మించడం జరిగింది. అది ఎట్లా అంటే ఏదో ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది, ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది. ఆ రెండు రాళ్ల మధ్యలో ఈ జంజావతి నది ప్రవహిస్తూ ఉంటే అక్కడున్న ఆ గ్యాప్ ను రబ్బర్ ద్వారా ఫిల్ చేసినట్టు చూడండి. ఆ గ్యాప్ ను దేని ద్వారా ఫిల్ చేసినారంటే రబ్బర్ ద్వారా ఫిల్ చేసి అక్కడ డ్యామ్ ను నిర్మించినారు. ఒక 6 నుంచి 10 మీటర్ల ఎత్తుతోటి దీన్ని నిర్మించడం జరిగింది చూడండి. ఇది 2006లో నిర్మించినారు. కానీ ఆ తర్వాత కాలంలో వరదలు రావడంతో అది కొట్టుకుపోయింది ఇటీవల కాలంలో. బట్ అదే మనం పక్కన పెడితే మన ఆసియా ఖండంలో నిర్మించబడిన మొట్టమొదటి రబ్బరు డ్యామ్ ఏదంటే ఈ జంజావతి రబ్బరు డ్యామే చూడండి. జంజావతి రబ్బరు డ్యామ్. ఇక ఇటీవల కాలంలో 2021 ఆ టైంలో చూడండి, 2021 ఆ టైంలో మరొక రబ్బరు డ్యామ్ ను భారతదేశంలో నిర్మించారు. ఎక్కడ అంటే చూడండి మా దాని పేరు గయాజీ రబ్బరు డ్యామ్ అని పిలుస్తున్నాం చూడండి. గయాజీ రబ్బరు డ్యామ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈ గయాజీ రబ్బరు డ్యామ్ మనకు ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఫల్గు నది పైన ఉంచుడు మా. ఫాల్గు నది పైన మనకు కనిపిస్తుంది చూడండి. బీహార్లో ఫాల్గు నది పైన కనిపిస్తుంది. దీనికి టెక్నికల్ సహాయం చేసింది ఎవరు అంటే ఐఐటి రూర్కీ, ఉత్తరాఖండ్. ఐఐటి రూర్కీ, ఉత్తరాఖండ్ దీనికి టెక్నికల్ సహాయం అందించింది, సాంకేతిక సహాయాన్ని అందించింది ఎవరంటే ఐఐటి రూర్కీ అని చెప్పి పిలుస్తున్నాం. ఇదే క్వశ్చన్ మొన్న అడిగినాడు లేటెస్ట్ గానే, దీని మీద మనకు క్వశ్చన్ వచ్చింది చూడండి. సో ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న అతి పెద్ద రబ్బరు డ్యామ్, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఏకైక రబ్బరు డ్యామ్ ఏది అంటే ఇదే చూడండి. జంజావతి రబ్బరు డ్యామ్ నిర్మించినప్పటికీ తర్వాత కాలంలో అది కొట్టుకుపోయింది. దానివల్ల మనకు ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రబ్బరు డ్యామ్ భారతదేశంలో ఏకైక రబ్బరు డ్యామ్ ఏదంటే గయాజీ రబ్బరు డ్యామ్. బీహార్లో ఫాల్గుని నదిపై ఉంది, ఫాల్గు నదిపై ఉంది. ఐఐటి రూర్కీ వాళ్ళు దీనికి సాంకేతిక సహాయం చేసినారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి చూడండి. సో రైట్, ఇది రబ్బరు డ్యామ్ కంటే ఎర్త్ ఫిల్, ఎంబాక్మెంట్ ఆర్ ఏదైనా సరే ఆస్పేట్, కాస్పేట్ ఇట్లా ఏం చెప్పుకున్నా వాటన్నిటికీ ఎగ్జాంపుల్ ఇవి గుర్తుపెట్టుకోండి. సో శ్రీశైలం డ్యామ్ మనకు ఒక ఎంబాక్మెంట్ డ్యామే ఆర్ ఎర్త్ ఫిల్ డ్యామే, లేదా బియాస్ డ్యామ్ కూడా మనకు ఎంబాక్మెంట్ ఆర్ ఎర్త్ ఫిల్ డ్యామ్. ఇక్కడ వస్తే జంజావతి రబ్బర్ డ్యామ్ కూడా అట్లాంటిదే, ఇక్కడ ఉన్న గయాజీ రబ్బర్ డ్యామ్ కూడా అట్లాంటిదే అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి చూడు. సో ఇవి ఇక్కడి వరకు నిర్మాణం ఆధారంగా భారతదేశంలో ఉన్నటువంటి డ్యామ్లలోని రకాలు. ఇక 7వది ఓవర్ఫ్లో డ్యామ్ చూడండి. ఓవర్ఫ్లో డ్యామ్ అని పిలుస్తున్నాం చూడండి. ఓవర్ఫ్లో డ్యామ్ రైట్. మరి ఏంటి ఇక్కడ ఓవర్ఫ్లో డ్యామ్ అంటే, ఇక్కడ ఒక నది ఉంటుంది మా. ఈ నది పైన ఒక లెవెల్ వరకు ఒక ఆనకట్ట నిర్మిస్తారు చూడు. ఆ ఆనకట్ట నుంచి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక స్కేల్ పెడతారు. ఇక్కడ సైడ్ కి ఒక స్కేల్ పెడతారు చూడండి, ఇలా స్కేల్. దీని మీద 1, 2, 3 ఇట్లా ఇచ్చింటారు నెంబర్, ఇట్లా ఇచ్చింటారు రైట్. ఇప్పుడు ఈ నిర్మించిన నిర్మాణం పైనుంచి పోయేటువంటి నీటి యొక్క లెవెల్ ఆధారంగా ఆ నదిలో ఎంత నీరు ప్రవహిస్తుందో తెలుసుకోవడం జరుగుతుంది చూడండి. స్కేల్ ఉంటుంది కదా, దాని మీద ఎన్ని మీటర్ల ఎత్తు వరకు అది వస్తుంది, ఎన్ని అడుగుల ఎత్తు వరకు వస్తుందో చూసి దాని ఆధారంగా అక్కడ నీటి ప్రవాహాన్ని లెక్కిస్తారు చూడండి. అంటే
నదిలో నీటి ప్రవాహాన్ని లెక్కించేందుకు నిర్మించే నిర్మాణాలను మనం ఓవర్ఫ్లో డ్యామ్ అని పిలుస్తున్నాం. చూడమ్మా, నదిలో నీటి ప్రవాహాన్ని లెక్కించేందుకు నిర్మించే నిర్మాణాలను ఓవర్ఫ్లో డ్యామ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, నదిలో నీటి ప్రవాహాన్ని లెక్కించేందుకు నిర్మించే నిర్మాణాలను ఓవర్ఫ్లో డ్యామ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, రైట్. ఓవర్ఫ్లో డ్యామ్స్ తర్వాత ఇక ఇవన్నీ నిర్మాణం ఆధారంగా ఉన్న ప్రాజెక్టులలోని రకాలు. అలా కాకుండా ఆయకట్టు ఆధారంగా నీతి ఆయోగ్ లేదా ప్రణాళిక సంఘం వాళ్ళు ప్రాజెక్టులను 3 రకాలుగా విభజించినారు. చూడమ్మా, అవి మళ్ళీ ఇప్పుడు చూద్దాం. చూడు, సో ఏంటి? ఆయకట్టు ఆధారంగా ప్రణాళికా సంఘం, ప్రస్తుతం దాని ప్లేస్ లో ఏమొచ్చిందమ్మా? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ వారు వర్గీకరించిన ప్రాజెక్టులలోని రకాలు. చూడండి, నీతి ఆయోగ్ వారు వర్గీకరించిన ప్రాజెక్టులలోని రకాలు. చూడండి, ఓకే. ఏంటి మరి ఇక్కడ అంటే ఫస్ట్ వన్ భారీ తరహా ఆనకట్టలు. చూడండి, భారీ తరహా ఆనకట్టలు. భారీ తరహా ఆనకట్టలు. సో మరి ఏంటి భారీ తరహా ఆనకట్టలు అంటే? సో క్లియర్ గా మీరు గమనించవచ్చు. చూడండి, సో అసలు ఏంటి ఇక్కడ ఫర్దర్ గా మీరు గమనించాలి. ఆయకట్టు అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. ఆయకట్టు అంటే ఏంటి? ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వలన ఎన్ని ఎకరాల భూమికి అయితే సాగునీరు అందిస్తామో ఆ మొత్తం భూమిని ఆ ప్రాజెక్టు యొక్క ఆయకట్టు అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, అంటే ఒక ప్రాజెక్టు ద్వారా ఎంత భూమికైతే సాగునీటిని అందిస్తామో ఆ సాగునీరు అందించబడే భూమి యొక్క మొత్తం వైశాల్యాన్ని ఆ ప్రాజెక్టు యొక్క ఆయకట్టుగా పేర్కొంటాం. రైట్. మరి ఇక్కడ భారీ తరహా ఆనకట్టలను ఈ ఆయకట్టు ఆధారంగానే మనం పేర్కొంటున్నాం. చూడండి, 10,000 హెక్టార్ల కన్నా 10,000 హెక్టార్ల కన్నా సో 10,000 హెక్టార్ల కన్నా ఎక్కువ ఆయకట్టు కలిగినవి. చూడండి, ఎక్కువ ఆయకట్టు కలిగిన వాటిని ఈ హెక్టార్లనే మనం ఎకరాల్లో రాస్తే 25,000 ఎకరాలు. చూడండి, 25,000 ఎకరాలు. సో 25,000 ఎకరాల కన్నా ఎక్కువ ఆయకట్టు లేదా 10,000 హెక్టార్ల కన్నా ఎక్కువ ఆయకట్టు కలిగిన వాటిని భారీ తరహా ఆనకట్టలు, ప్రధాన ఆనకట్టలు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ప్రధాన ఆనకట్టలు లేదా భారీ తరహా ఆనకట్టలు అని పిలుస్తున్నాం. చూడండి, ఇక రెండోది మధ్య తరహా ఆనకట్టలు. చూడండి, మధ్య తరహా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటాం. మధ్య తరహా ఆనకట్టలు. సో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏంటి ఇక్కడ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే 2,000 హెక్టార్ల నుంచి 10,000 హెక్టార్ల మధ్యన పరివాహక ప్రాంతం లేదా ఆయకట్టు కలిగిన. చూడండి, 10,000 హెక్టార్ల మధ్యన ఆయకట్టు కలిగిన. చూడండి, సో 2,000 నుంచి 10,000 హెక్టార్ల మధ్య ఆయకట్టు కలిగిన. దీన్ని ఎకరాల్లోకి తీసుకుంటే 5,000 ఎకరాల నుంచి 5,000 నుంచి
25,000 ఎకరాల మధ్య చూడండి ఆయకట్టు కలిగిన వాటిని మధ్య తరహా ఆనకట్టలు అని చెప్పి పిలుస్తున్నాం. మధ్య తరహా ఆనకట్టలు అని చెప్పి పిలుస్తున్నాం. ఇక మూడోది చిన్న తరహా ఆనకట్టలు చూడండి. చిన్న తరహా ఆనకట్టలు, స్మాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. స్మాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటాం. మరి ఇవి ఎంత? బిలో 2000 హెక్టార్స్. రెండు 2000 హెక్టార్ల కన్నా తక్కువ ఆయకట్టు కలిగిన చూడండి. సో 2000 హెక్టార్ల కన్నా తక్కువ ఆయకట్టు కలిగినవి, తక్కువ ఆయకట్టు కలిగినవి. దీన్ని ఎకరాల్లో రాస్తే 5,000 ఎకరాల కన్నా, 5,000 ఎకరాల కన్నా తక్కువ ఆయకట్టు కలిగిన వాటిని మనం ఏమని పిలుస్తున్నామంటే చిన్న తరహా ఆనకట్టలు అంటున్నాం. ఇవి ఆయకట్టు ఆధారంగా ప్రణాళికా సంఘం వారు నిర్ణయించినటువంటి ప్రాజెక్టులలోని రకాలు చూడండి. దట్స్ క్లియర్. ఇవే కాకుండా మరొక రకం ఇందులో మనకు కనిపిస్తుంది చూడండి. మరొక రకం ఏంటంటే బహుళార్థ సాధక ప్రాజెక్టులు చూడండి. బహుళార్థ సాధక ప్రాజెక్టులు అని పిలుస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. బహుళార్థ సాధక ప్రాజెక్టులు దాదాపు మన దేశంలో నిర్మిస్తున్నవి చాలా వరకు బహుళార్థ సాధక ప్రాజెక్టులే మనకు ఉంటాయి. ఏంటి బహుళార్థ? మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటాం ఇంగ్లీష్లో. బహుళార్థ సాధక ప్రాజెక్టులు అనగా ఏంటి అంటే ఒక ప్రాజెక్టును నిర్మించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతూ ఉంటే దాన్ని మనం బహుళార్థ సాధక ప్రాజెక్టులు అని పిలుస్తాం. చూడు, ఒక ప్రాజెక్ట్ నిర్మాణం వలన అనేక ప్రయోజనాలు కలిగితే దాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టులు అని చెప్పి పిలుస్తాము. మరి ఇక్కడ గమనిస్తే ఏంటి ఆ ప్రయోజనాలు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సాగునీరు. ఒక ప్రాజెక్ట్ నిర్మించడం వలన సాగునీరు, రెండోది త్రాగునీరు, మూడు జల విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తి, నాలుగు జల రవాణా, ఐదు మత్స్య పరిశ్రమ, ఆరు టూరిజం అభివృద్ధి, ఏడవది వరదల నియంత్రణ. వరదల నియంత్రణ. ఇలాంటి అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాజెక్టు నిర్మిస్తే దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. సో ఒక ప్రాజెక్ట్ను నిర్మించడం వలన ఇన్ని రకాల ప్రయోజనాలు చేకూరితే దాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని పిలుస్తున్నాం. సాగునీరు, త్రాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తి, జల రవాణా, మత్స్య పరిశ్రమ అభివృద్ధి అంటే చేపల పెంపకం, అలాగే టూరిజం అభివృద్ధి, వరదల నియంత్రణ మొదలగు అన్ని అంశాలు మనకి ఇక్కడ అందుబాటులోకి వస్తే దాన్ని మనం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని చెప్పి పిలుస్తున్నాం శర్మ. సో ఇవి మన భారతదేశంలో ప్రాజెక్టులలోని రకాలు, నీటిపారుదల వసతులకు సంబంధించిన అంశాలు.